బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అంటే మొత్తానికి మీ పాటల కెరీర్ అనేది అయ్యప్ప స్వామి భజన అయ్యప్ప స్వామితో మొదలైంది. అవును. ఇక ఆ తర్వాత ఏమైందంటే ఇక రాను రాను మన పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్పే స్వామీజీలు ఉంటారు. జిఆర్ స్వామి వారు, సుందర చైతన్యానందుల వారు, గణపతి సచ్చిదానంద స్వామి వారు, ఇట్టటి స్వాములు ఉపన్యాసాలు చెప్పడం విని అటు రాముడి గుణాలు విని రాముడి వైపు వెళ్ళింది నా మనసు. ఇక అక్కడ నుంచి నేను ఏ వస్తువు కొన్నా మా ఇంట్లో రాముడే నా దైవం ఆటో మీద, నా 2 ఆటోలు ఉన్నాయి, 2 ఆటోల మీద క్యాప్షన్ ఉంటుంది రాముడే నా దైవం. నాకు బైక్ ఉంది, ఆ బైకుల మీద కూడా ప్రతి వస్తువు మీద ఆ క్యాప్షన్ ఉంటుంది. అట్లాగే జీవితం కొనసాగిస్తూ ఉన్నాను. మరి ఇట్లా 18 సంవత్సరాలు డోలక మీద పాడాను. ఆ తర్వాత జనం స్వాముల్లో ట్రెండ్ మారిపోయింది. ఇక తర్వాత ఎవరు వింటలేదు. ఇక ఆర్కెస్ట్రా వచ్చేసింది, మ్యూజికల్ మీద పాడటం. అవును. ఇక అప్పుడు ట్రెండ్ కాలాన్ని బట్టి మనం మారాలి. ఇప్పుడు అప్పుడుకి ఆర్కెస్ట్రా పెట్టడం జరిగింది. అప్పుడు మా అబ్బాయి వయసు 13-14 సంవత్సరాలు ఉన్నాయి. అయితే అప్పట్లోనే చాలా మంది పాడుతున్నారు మేడం. డబ్ సీన్ గారని, కుమారస్వామి గారని, మార్కాపురం సీన్ గారని, ఇట్లా చాలా మంది పాటలు పాడుతున్నారు. మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నారు. అవి మైకుల మీద మోగుతున్నాయి. ఫంక్షన్లో డీజేల మీద భజనలకు వచ్చినప్పుడు ముందుగా పాటలు వినపడుతున్నాయి. మా ఓడి మనసులో అరే మా నాన్నగారు కూడా బాగా పాడతాడు, ఈయనకి అసలు ఎక్కడా మైకులో పెట్టుకోవడానికి పాటలు కూడా లేవు అని చెప్పేటువంటి బాధ అయితే మనసులో ఉంది. అని ఏం చేసేవాడంటే ఖాళీ దొరికినప్పుడల్లా మొబైల్లో మెసేజ్లు పెట్టేవాడు. ఇదే హైదరాబాద్ కొన్ని స్టూడియోలకి, మా నాన్నగారు పాడతారండి మీరు ఎవరైనా పాడించుకుంటే. ఎక్కడ రిప్లై రాలేదు. తర్వాత ఒక రోజున వాడి ఫ్రెండ్ బాపట్లో ఉన్నాడు, పవన్ శ్రీ పసుపులేటి అని, మ్యూజిక్ కంపోజ్ చేస్తాడు. అతని దగ్గరికి వెళ్ళి మా నాన్నగారికి ఒక అయ్యప్ప స్వామి పాట చేయాలి, ట్రాక్ చేయాలని చెప్పాడట. అతను అన్ని పనులు చూసుకునే కాడికి 3 నెలలు గడిచిపోయింది. అప్పటికి మాలలు కూడా అయిపోయినాయి. ఏప్రిల్ వచ్చేసింది, శ్రీరామనవమి దగ్గరలో ఉంది. ఈలోపు ఏం చేశాడంటే మావాడు వెళ్ళి అయ్యప్ప స్వామి పాట చేపిద్దామని వెళ్ళి మరి ఆ మనసుకు ఏమనిపించిందేమో అంతకుముందే లైవ్లో పాడుతూ ఉండేవాడు మేడం. ఈ రఘుకుల తిలక రారా, ఇది నేను రచన చేసింది కాదు, ఇది ఎప్పుడూ 40-50 సంవత్సరాల క్రితం నాటి జానపదాల్లో పాడుకునేటువంటి పాట. కానీ మీ ద్వారా బాగా ట్రెండింగ్ అయింది. అయితే నా ముందు కూడా కొంతమంది పాడారు. అవును. ఆ తర్వాత నేను కూడా ఫస్ట్లో మావాడేమనుకున్నాడంటే ఈ పాట ఒకవేళ వాళ్ళదేమో, మనం చేస్తే కాపీరైట్లు అవి పడతాయేమోనని చెప్పి ఆ పాట జోలికి వెళ్ళలేదు. తర్వాత ఇది ఎప్పటిదోనని తెలుసుకొని ఆ పాట చేయడం జరిగింది. ఇది నా చిన్నప్పటి నుంచి వింటున్నా. ఆ ట్రాక్ చేయించాడు, వచ్చి నాకు చెప్పాడు మా నాన్నకి రాముడు అంటే ఇష్టం, రాముడు పాట ఫస్ట్ చేపిద్దామని అయ్యప్ప పాట పక్కన పెట్టి అతని చేత ట్రాక్ చేయించాడు. తెల్లవారితే శ్రీరామనవమి, ఎడిటింగ్ చేయడానికి కూడా టైం లేదు. అందుకని ఏ వీడియోనైనా నేను కనపడతా వీడియో ఉంటుంది. అది మాత్రం లిరికల్గా రాముడు ఫోటోలు పెట్టేసాం ఆ పాట. కానీ 9.5 మిలియన్ దాటిపోయింది అసలు వ్యూస్. చాలా గ్రేట్ అసలు. అదంతా భగవంతుడి ఆశీర్వాదం మేడం. ఎందుకంటే రాను 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 రామనామం అంతరించిపోతున్న టైంలో ముఖ్యంగా యూత్, ఈ రోజున చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు ఆ నామం కాళ్ళతో నృత్యం చేయిస్తున్నారు. ఖండాంతరాలు దాటిపోయి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళ మొత్తం ఏ భాషలైన అద్దులు దాటిపోయి ఈ రోజున రఘుకుల తిలకారారా రీల్స్ చేస్తూ ట్రెండింగ్ చేసి ఆ భగవంతుడే చేయించుకున్నాడు. ఇది నా గొప్పతనం కాదు, ఆ శ్రీరాముడు గొప్పతనం. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది మేడం. ఓకే, మీ కుటుంబ సభ్యుల సహకారం? నా కుటుంబ సభ్యుల సహకారం ఎప్పుడు ఉంటుంది మేడం. ఎందుకంటే మా మిస్సెస్ ఉంది, ఎప్పుడు కూడా దైవభక్తి. నేను ఆర్కెస్ట్రాకి వెళ్తూ ఉంటా భజనలకి. ఒక సకాలంలో ఒకవేళ మనం దీపారాధన చెయ్యాలి, పూజ చేయాలని కుదరకపోయినా, ఎందుకంటే దూరాలు వెళ్ళాల్సి వస్తుంది, పెందలకాడ వెళ్ళాలి, మా మిస్సెస్సే దీపారాధన చేస్తూ ఉంటుంది. తర్వాత అహర్నిశలు కూడా ఒక్కో రోజు రేత్రిపూట నిద్రపోడు మా అబ్బాయి ఆ కంప్యూటర్ సిస్టమ్ దగ్గర. ఎందుకంటే ఈ రఘుకుల తిలక చేసిన తర్వాత మాకు మ్యూజిక్ చేసిన అతనికి బాగా బిజీ అయిపోయాడు, టయానికి దొరకట్లేదు ఇంకా పాట చేపిద్దామంటే. అప్పుడు మా అబ్బాయికి ఆలోచన వచ్చింది, భగవంతుడు ఉన్నాడు నేనే నేర్చుకొని చేద్దామని చెప్పి ఆర్నిస్లు కష్టపడి ఆ గూగుల్లో ఎతికి వాడే కంపోజ్ చేయటం, వాడే పాటలు చేయటం అన్నీ కూడా చేశాడు. తర్వాత నెక్స్ట్ దసరాకి 8 పాటలతో ఆల్బమ్ వదిలాడు. 8 బ్లాక్ బాస్టర్ మేడం. ఏదన్నా ఒక పాట పాడండి. అందులో మిలియన్ దాటిపోయినటువంటి పాట దుర్గమ్మ పాట. పాడండి. గణగణ గణ గంటలతో నువ్వు వాడుకో
డమ 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 డప్పులతో నువ్వాడుకో, శంకునాదాలతోటి నువ్వాడుకో, సింహగర్జనలతోటి నువ్వాడుకో, నువ్వాడుకో నువ్వాడుకో నువ్వాడుకో, ఓ ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడ పురములోన ఆడుకోవమ్మ, ఆడుకో దుర్గమ్మ ఆడుకోవమ్మ, కృష్ణవేణి తీరాన ఆడుకోవమ్మ, ఆడుకో 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 దుర్గమ్మ ఆడుకోవమ్మ, బెజవాడ పురములోన ఆడుకోవమ్మ. ఇది కూడా మిలియన్ వ్యూస్ దాటిపోయింది మేడం. బాగుంది. For more videos like this, subscribe Big TV channel.